కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళకు రానియవద్దు. కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వవలసిన బాకీ కార్డు ఇది ప్రజలందరూ గమనించాలి. మహిళలకు నెలకు 2,500 రూపాయలు హామీ ఇచ్చారు. ఇప్పటికీ 55,000 ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు ఇవ్వవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంది. దివ్యాంగులకు పెన్షన్ నెలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు 22 నెలల్లో 44,000 రూపాయలు వికలాంగులకు ఇవ్వాల్సిన బాకీ కాంగ్రెస్ కు ఉంది. విద్యార్థినులకు స్కూటీ బాకీ ఉంది. వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 44,000 రూపాయలు బాకీ. అలాగే సాది ముబారక్ కళ్యాణ లక్ష్మికి ఆడబిడ్డలకు పెళ్లిలకు తులం బంగారం. ఆ తులం బంగారం ఇచ్చిన ఎవరి పెళ్లిలైతే వాళ్లకు. రైతు భరోసా 76,000 రూపాయలు బాకీ. రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ. రైతు అన్నం పెట్టే రైతుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వవలసిన బాకీ. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ. అలాగే విద్యా భరోసా కార్డు. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బాకీ. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు బాకీ. 24,000 రూపాయలు. అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ సంవత్సరానికి 12,000. ఇప్పటి వరకు బాకీ 24,000 రూపాయలు. ఇంకా చాలా ఉన్నాయి. సో దయచేసి ఎవరైతే కాంగ్రెస్ ఓటు అడగడానికి వస్తారో సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అయ్యా ఈ బాకీ చెల్లించిన తర్వాత మేము మీకు ఓటేస్తాం, చెల్లించకుంటే మీరు ఊళ్ళకు రానియవద్దు. దయచేసి నేను నాయకులకు, కార్యకర్తలకు, మండల నాయకులకు, పెద్ద మనుషులకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, దయచేసి ఈ బాకీ చెల్లించినాకనే కాంగ్రెస్ వాళ్లకు రానియండి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు.